ఓం నమో వెంకటేశయ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండడం మన చేతుల్లో ఉంది. మనమే హ్యాపీగా ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి కుదరదు. కానీ కొద్ది రోజులైనా కూడా సరే హ్యాపీగా ఉండేటట్టుగా మన మైండ్‌ని సెట్ చేసేసుకోవాలి. ఎలాగా? మనకి ఏ యాక్టివిటీ అయితే ఇంట్రెస్టో దానిపైన ఫోకస్ చేసేసి మన మైండ్ సెట్‌ని మార్చేసుకోవచ్చు. ఈరోజు విషయం ఏంటి అంటే అక్షయ తృతీయ. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మనము చూస్తూనే ఉంటాము. చాలామంది కూడా చెప్పుంటారు. కానీ నాకెందుకో చెప్పాలనిపించింది. నా స్టైల్‌లో నేను చెప్తాను. ఏంటి అంటే మనము బంగారం అంగళ్ళకి వెళ్తామండి. బంగారం అంగడికో లేకపోతే పెద్ద పెద్ద షాపులకి ఏదైనా సరే స్టీలు కొద్దిగా పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు మనము ప్రెస్టీజ్ అనేది మెయింటైన్ చేస్తాము. వాళ్ళని బార్గెన్ చేయకూడదేమో, అందరూ ఏమైనా అనుకుంటారేమో అనేసని కొంతమంది నేను గమనించాను. ఎంత చెప్తే అంత వేస్టేజ్ ఎంత చెప్తే అంత తీసేసుకుంటారు. మాట్లాడకుండా 22 ఉందనుకోండి దానిపైన పర్సంటేజ్ వేస్టేజ్, నో ఇచ్చేసేయండి అంటారు. అదే పర్సను రైతు మార్కెట్‌కు ఒక ముసలమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి, పేద రైతు దగ్గరికి, ఆ రైతునైతే బాగా ఏమారించచ్చు కదా! సో అక్కడ బార్గెన్ చేస్తారు. ఇచ్చేసేయి, నాకు రూ. 10 కూడా నాకు రూ. 5కే కావాలి అనేసని. అలాగా నా థాట్ ఏంటి అంటే నిన్న గమనించాను నేను. పెద్ద పెద్ద షాప్స్‌లో మాట్లాడకుండా ఇచ్చేస్తున్నారు. అదే చిన్న షాప్‌లో ఒక స్టీల్ షాప్ అంగడి అనుకోండి, రైతు మార్కెట్ అంగడి అనుకోండి, పాపం చిన్నోళ్ళే కదా వాళ్ళు. వాళ్ళకంటే గోల్డ్ షాప్ వాళ్ళకంటే కూడా వీళ్ళంతా చిన్నోళ్ళు కదా! వాళ్ళ దగ్గర 20 నిమిషాలు రూ. 20 కోసము ఒక అమ్మాయి అయితే లిటరల్లీ ఒక 15 మినిట్స్ వాదిచ్చిందండి. ఈజ్ ఇట్ రైట్? కాదు కదా! వాళ్ళు కూడా బతకాల. పాపము వాళ్ళు వేరే ఎక్కడి నుంచో తీసుకొనొస్తారు సరుకనేది. వాళ్ళకిక్కడ మనకు ముడి సరుకనేది ఇక్కడ రాదు గదా! చెన్నైకో మనకు తిరుపతికి నియర్ సిటీస్ నుంచే తెచ్చుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి కూడా ఆ షాప్ నడపడానికి బాడుగులుంటాయి, కరెంటు బిల్లు, ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. సో చిన్న షాపులకెళ్ళినప్పుడు కనుక్కోండి. 4, 5 షాపుల్లో కనుక్కొని మళ్ళీ బార్గెన్ చేసుకోండి. ఒకే షాప్‌కెళ్ళేసి మీ మైండ్‌లో ఎంతుంటే వాళ్ళు ఇవ్వలేరు గదండీ! కదా! లిటరల్లీ ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయింది. 450 అంటే 450నే అంటది ఎంతసేపున్నా గానీ. ఈజ్ ఇట్ రైట్? వాళ్ళు కూడా బతకాలి గదా! ఓకే. నా నా కాన్సెప్ట్ ఏంటి అంటే పెద్ద షాపులకెళ్ళినప్పుడు కూడా అడగండి. 1కి 2 సార్లు అడగండి. అడిగి వాట్ ఈజ్ వాట్ అని కనుక్కొని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే లలిత జ్యువెలరీస్ అతను చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు కదా ఎవరికి, కదా! ఆల్రెడీ నేను చెప్పాను, రూపాయి అనేది చాలా వాల్యుబుల్. ఆ రూపాయి మన దగ్గర లేదనుకోండి మనకు వాల్యూనే లేదు. సో రూపాయి విలువ తెలుసుకుందాము. ఎక్కడ అయితే లిబరల్‌గా ఉండాలో అక్కడ ఉందాము. ఎక్కడ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉండాలో అక్కడ ఉందాము. అక్కడ రూ. 20 కోసము మనము అంతసేపు చేస్తాం కదా! జ్యువెలరీ షాప్‌లో వాళ్ళు చెప్తారు, ఇంతేమ్మా ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటారు. అప్పుడు మనకు నచ్చుతుంది కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అయిపోతాము. అక్కడ రూపాయల్లో కాదండి వేలల్లో మోసపోతాము. సో అక్కడే అడగండి. గోల్డ్ షాప్స్‌లో కూడా మోసపోకుండా అడిగి 1కి 2 సార్లు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఓకేనా? అంటే కనుక్కోవాలా. 2 షాప్స్‌లో కనుక్కుంటే మనకు తెలుస్తుంది ఏంటి అనేసని. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.